దేవునికి స్తోత్రాలు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు వాక్య ధ్యానము ముఖ దర్శనం. వాక్య ధ్యానము ముఖ దర్శనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను మనము చదువుదాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడున్న యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు సూర్యకాంతం వలె తెల్లని వాయను. దేవునికి స్తోత్ర. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ప్రభువారు ఎత్తైన కొండ మీదకి వెళ్ళినట్టు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత వారి ఎదుట ఈయన రూపాంతరము పొందాడు. ఎప్పుడైతే ఈయన రూపాంతరం పొందాడో తన మహిమను తన శిష్యులు చూశారు. ఆయన వస్త్రము సూర్యుని వలె, ఆయన ముఖము సూర్యకాంతం వలె, సూర్యకాంతి వలె తెల్లని వాయు. గమనించండి వాక్యాన్ని. అయితే ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? 5వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. అప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. గమనించండి వాక్యాన్ని ప్రేమైన దేవుని శ్రోతలారా. ఈ 5వ వచనమును పరిశీలిస్తే అతడు ఇంకా మాట్లాడుచుండగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. దేవుని మాట మనం వినాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యము ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానం చేస్తామో బైబిల్లో ఉన్న లోతైన మర్మాలు మనం అర్థం చేసుకోగలం. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వారి ఎదుట రూపాంతరం పొందాడు ప్రభువా. తన శిష్యులు ఈయన రూపాంతరం పొందుట చూసి కింద పడిపోయారు. చూడండి, ఆ వచనం కూడా మనం చూద్దాం. 6వ వచనం. శిష్యులు ఈ మాట విని, ఏ మాట? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం ఆ మేఘం నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యుద్ధకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడి అని చెప్పారు. చూసారా? ప్రభువారు ఎప్పుడైతే ఆ మేఘం నుండి ఆ శబ్దము వీరు విన్నారో, శిష్యులు విన్నారో, విన్న తర్వాత వారు పడిపోయినట్టు మనం చూస్తాం. వారు భయపడిపోయారు. ఎందుకు భయపడిపోవాల్సి వచ్చింది? ఇలాంటి దర్శనము వాళ్ళు చూడలేదు కాబట్టి. ప్రభు వారు వచ్చి వారిని ముట్టాడు. ఎప్పుడైతే వారిని ముట్టాడో వారిలో ధైర్యాన్ని దేవుడు పురికొల్పాడు. ముట్టి లెండి భయపడకూడని చెప్పాడు. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. దేవునికి స్తోత్రం. మీరు భయపడిపోయారు. నిజమే, మన జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థనలు కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు ప్రభు వారు మన మనోనేత్రాలు తెరిచిన తర్వాత దర్శనాలు మనం చూసి భయపడిపోతా ఉంటాం. కారణం, మనం ఎప్పుడు కూడా ఇలాంటి దర్శనాలు చూడకపోవడం వల్ల ఈ భయం అనేది మనల్ని వెంటాడుతాం. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభు ప్రతి ఒక్కొక్కరిని దర్శిస్తూనే ఉన్నాడు. ఈ దర్శనం మనం చూడాలంటే ఇలాంటి ప్రార్థనలు చేయాలి. సంఘాలలో ప్రార్థనలు చేయాలి. మన ఇంటిలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు చేయాలి. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ప్రభువారు అక్కడ ఉంటున్నాడు. యథార్థమైన జీవితం కలిగి ఉన్నప్పుడే ఇలాంటి అనుభవాలను మనం వస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డ పేతురు
యాకోబు అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళారు. వాళ్ళు ఏకాంతమైన ప్రార్థన, ఒంటరి ప్రార్థన బహుబలమైనది. ఒంటరి ప్రార్థనలు మనం చేయాలి. మన దేశానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. సంఘ సమాజాలకు ఇలాంటి ప్రార్థనలు చాలా అవసరమై ఉన్నాయి. అందుకని ఒకవేళ మీ ప్రార్థన జీవితము కలిగి ఉంటే దేవునికి స్తోత్రాలు. ప్రార్థన జీవితం లేకపోతే దేవుని సహాయాన్ని కోరండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవించినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు కన్నులెత్తి చూశారు. మీరు ఎవరు మాట్లాడారు? ఎవరి స్వరము? వారు భయపడిపోయారు. ప్రభు వచ్చారు. ఇలాంటి దర్శనాలు బైబిల్లో మనం చాలా చాలా మందిని చూడగలం. అందుకని ఒకవేళ ఇలాంటి అనుభవాలు మీకు లేకపోతే ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఒంటరి ప్రార్థన బహుబలమైనది. ఏకాంతమైన ప్రార్థన చేయండి. ఏ సమస్య ఉన్నా దేవుడు మీకు సపోర్ట్గా నిలబడతాడు, సహాయం చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ స్థలంలో ప్రభువుని మనం ఆహ్వానించాలి. అంతేకాదు మనం అనుకున్నది సాధించేదాకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దానిని చూడండి. దానిని ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పటికి 21 రోజైంది. ఆయన ఎంతో బలహీనుడైపోయాడు. తన స్వగస్థం నుండి తొలగిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయినా దానిలో అనుకున్నది సాధించాడు. అందుకని ప్రార్థన జీవితం చాలా విలువైనది. ఒంటరి ప్రార్థన చేయండి. సాధ్యమైనంత మటుకు ప్రయత్నం చేయండి. ఏ సమస్య ఉన్నా దేవుని పాదాల దగ్గరికి రండి. దేవుడు తీర్చగలడు. దేవుడు సహాయం చేయగలడు. 5వ వచనం, అతడు ఇంకా మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొని. మాట్లాడుచున్నప్పుడు ఒక మేఘాన్ని క్రమణ చూస్తాం. ఆ మేఘం వారి చుట్టూ కమ్ముకుంది. ఆ మేఘం నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని అని నేను ఆనందిస్తా ఉన్నాను. దేవుని మాట వినాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవునితో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉంటాడు. అందుకే న్యూ టెస్టిమెంట్లో ప్రభు మాట్లాడుతున్న మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయం శుద్ధిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం మనం పొందుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ప్రార్థనను మీరు చేయండి. దేవునికి స్తోత్రం. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.